గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను వర్ధిస్తూ శ్రీ రుద్రములోని మంత్రాలకు విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటిదాకా మనము శ్రీ రుద్రములోని నమక భాగంలో 6 మంత్రాల యొక్క విపుల భావాన్ని తెలుసుకోగలిగాము. ఈ 7వ మంత్రము ఈ విధంగా ఉంటుంది. అసౌ అస్తామ్రో అరుణముత బభృత్సు మంగళః ఏతే మాగం రుద్ర అభితో దిక్షు స్థితా సహస్రసో వైశాఖం హేళయీమహే. ఈ మంత్రము ద్వారా ఉదయిస్తున్న సూర్యుడిని వర్ణించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తామ్రహ అంటే ఎర్రని ఎరుపు రంగుతో ఉన్నటువంటి వాడు. అరుణహ ఆ ఎరుపు రంగు కొంచెము తగ్గి ఉన్నటువంటి వాడు. బభ్రుహు అంటే పింగళ వర్ణము. ఎర్రని ఎరుపుతోనూ ఆ ఎరుపుదనము కొంచెము తగ్గిన తరువాతను పింగళ వర్ణముతోనూ ఉన్నటువంటి అసౌ ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి ఆదిత్య స్వరూపుడు అతని గురించి చెప్తూ మంగళః మంగళ స్వరూపుడై ఉన్నాడు, అతను మనకి శుభములను కలిగించే స్వరూపంతో ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఏచే మాగం రుద్ర అభితో దిక్షు శ్రితా సహస్రసో వైశాఖం హేళయీమహే. యహ ఏ రుద్రస్వరూపమైతే ఉన్నాదో ఏ చ రుద్ర అన్నారు. అంటే రుద్రస్వామే కాకుండా రుద్ర స్వరూపములతో ఉన్నటువంటి రుద్ర సంఘములు అన్నీ కూడా ఇమాం ఈ భూమిని అభిత చుట్టుముట్టి ఈ భూమికి చుట్టుముట్టి ఉంటూ దిక్షు నలుదిక్కులలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఏషాం ఈ రుద్రస్వామి రుద్రస్వరూపముల యొక్క హేడః కోపమును అవయీమహే నేను తప్పించుకొనుచున్నాను, నేను నమస్కారము చేస్తూ తప్పించుకొనుచున్నాను. ఈ మంత్రము ద్వారా 3 రంగులతో ఉన్నటువంటి ఆ ఆదిత్య స్వరూపుడైనటువంటి రుద్రస్వామి రుద్ర సంఘములకు ఉన్నటువంటి ఆ కోపాన్ని నేను నమస్కారము చేసి తప్పించుకొనుచున్నాను లేక తగ్గించుకునే ప్రయత్నము చేస్తున్నాను అన్న విషయంగా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సూర్య భగవాను ఏషః అని అసౌ అని కూడా చెప్తూ ఉంటాం మనం. నిజానికి అసౌ అంటే ఇది ఇక్కడ అన్న విధంగా కూడా మనం వాడుతూ ఉంటాం. ఇది ఎక్కడ అని మనం ఎక్కడ వాడుతూ ఉంటాము అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటి స్వరూపాన్ని దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల గురించి మనం చెప్తూ ఉంటాం. అంటే మనకి అతి దగ్గరగా ఉన్నటువంటి సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి ఆదిత్య మండలము అయినటువంటి ఆ ఆదిత్యుడు అంటే ఆ సూర్యుడిని మనము అలాగా ప్రతిపాదిస్తూ ఉన్నాము. 12 లింగాలు ఉన్నట్టుగానే 12 ఆదిత్యులు కూడా కనిపిస్తూ ఉంటారు కదా. అందుకని మనము ఆదిత్య మండలములో ఉన్నటువంటి సూర్య భగవానులోనే మనము రుద్రస్వామిని కూడా చూసుకోవాలి అన్న విధంగా మంత్రంలో కనిపిస్తూ ఉంటుంది. మనకి ఉన్న మంత్రాలవనండి శ్లోకాలవనండి ఏవైనా కూడా
సూర్య చంద్రుడు కర్మ సాక్షులని, మనము చేసేటువంటి ప్రతి కర్మని కూడా సూర్య చంద్రులు భగవంతుడికి వినిపిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ ఉంటారని మనకి తెలిసింది. చక్షో సూర్యో అజాయత అని కూడా మనము నిత్యము చెప్పుకుంటూనే ఉంటాం. ఈ విధముగా ఈ మంత్రము ద్వారా ఆదిత్య మండలుడైనటువంటి ఈ సూర్య భగవానుడిలోనే రుద్రుని రుద్ర స్వరూపాలని చూసి ఆరాధించండి అని చెప్పుకుంటూ ఈ మంత్రం కొనసాగుతూ ఉన్నది. 8వ మంత్రము అసోయో వసత్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్నుదశన్నుదహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. అసోయో వసత్పతి నీలగ్రీవో విలోహితః. ఇక్కడ మళ్ళీ అసో అనగానే మనకి తెలిసిందే ఆదిత్య మండలంలో ఉన్నటువంటి సూర్య భగవానుడి స్వరూపంలో ఉన్నటువంటి ఆయన్ని మన్ని రుద్రస్వామిగా స్వీకరించేము. అలాగ ఉన్నటువంటి ఆ రుద్రస్వామి ఎలాగ ఉన్నారు అంటే నీలగ్రీవ విలోహిత, నీలమైనటువంటి రంగుతో ఉన్నటువంటి కంఠమును కలిగి శరీరము ఎరుపు వర్ణముతో ఉన్నది అని చెప్పుకుంటున్నాం. అలాగ ఉన్నటువంటి ఆ రుద్రస్వామి లేక ఆ సూర్య భగవానుడు అవసర్పతి అంటే మెల్లగా ప్రాకుతూ ఉండడము, మెల్లగా నడుస్తూ ఉండడము. ఆయన మెల్లగా అతను నడుస్తూ ఉన్నాడు, అతను ప్రయాణం చేస్తున్నాడు అన్న విధంగా చెప్పారు. ఈ మంత్రములో అస్తమిస్తున్న సూర్యుడి గురించి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఉతైనం గోపా అదృశన్నుదహార్యః యయేనం అని అన్నారు. అంటే ఏ రుద్రస్వామి అయితే ఉన్నారో ఆయనని గొల్లవారు, గోవులను పాలిస్తూ ఉండేటువంటి గొల్లవారు. ఇక్కడ మనము గోవులను పాలిస్తూ ఉన్న గొల్లవారు గురించి చెప్పుకుంటున్నాము. అంటే జ్ఞానము తక్కువగా ఉన్నవారు, కొంచెము లోక జ్ఞానం తెలియని వారు అన్న విధంగా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ అదృశన్ అంటే చూడబడుచున్నాడు. ఎవరి చేత చూడబడుచున్నారు? గోపాలుడి చేత చూడబడుచున్నాడు. అంతేకాకుండా దృశన్ను ఉదహార్య అంటే నీళ్లు పట్టుకుని ప్రయాణం చేస్తున్నవారు, నీళ్లు పట్టుకుని ఇంటికి వెళుతూ ఉన్నవారు, నీళ్లు మోసుకుని వెళుతున్నవారు అన్న విధంగా కనిపిస్తుంది. వీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గోపాలకుల కన్నా కాస్త అజ్ఞానంతో ఉన్నవారు. వాళ్ళు కూడా దృశన్ను ఆ సూర్య భగవాను చూస్తున్నారు అని చెప్పారు. ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః. ఉదయేనం అలాగ ఉన్నటువంటి ఆ రుద్రస్వామిని సకల లోకములు, సకల ప్రపంచము కూడా, భూతాని జీవులన్నీ కూడా, ఈ విశ్వంలో ఉండేటువంటి జీవులందరూ కూడా సహా అట్టి రుద్రస్వామిని దృష్ట కనబడుచున్నాడు, చూచుచూ ఉన్నారు అన్న విధంగా తెలుపుకుంటూ మృడయాతినః అలాగ అందరి చేత చూడబడుతున్నవారు, గోపాలుల చేతను లేక నీళ్లు పట్టుకుని వెళుతున్న వాళ్ళ పక్కన వాళ్ళు కూడా అందరూ చూస్తున్నవాడే అయినటువంటి ఆ ఆదిత్య మండలములో ఉన్న రుద్రస్వామి నహ మమ్ము మృడయాతినః మంచి చూపులతో చూడుగాక, మమ్మల్ని సుఖపెట్టుగాక, మమ్మల్ని ఆనందపరచుగాక అనే విధంగా ఈ మంత్రం కనిపిస్తూ ఉంటుంది. 7వ మంత్రంలో ఉదయిస్తున్న సూర్యుని గురించి చెప్పి 8వ మంత్రంలో అస్తమిస్తున్న సూర్యుని గురించి ప్రస్తావించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ మంత్రంలో ముఖ్యంగా మనకి కనిపిస్తున్నది నీలగ్రీవ అన్న పదము ద్వారా భగవంతుడు ఎంత కరుణాసముద్రుడు, తన భక్తులను రక్షించడానికి, తన భక్తులను కాపాడుకోవడానికి ఎటువంటి పనులైనా చేయగలరు అన్న విషయంగా ఇక్కడ ఈ మంత్రంలో నీలగ్రీవ అని విలోహిత అని పదాన్ని ప్రయోగించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుని యొక్క కరుణా స్వరూపాన్ని అర్థం చేసుకున్నారంటే పోతన గారు
లోకరక్ష సంరంభకున్ అని చెప్పారు. అంటే లోకములను రక్షించడము వారికి ఎంతో ఉత్సాహకరమైన పని అయిన ఉన్నవాడే భగవంతుడు అన్న విధంగా చెప్పుకున్నారు పోతన గారు. శివుని యొక్క కరుణా స్వరూపాన్ని పూర్తిగా తెలియజేసే విధంగా భాగవతంలో పోతన గారు హాలాహల భక్షణ ఘట్టాన్ని వర్ణించారు. పాల సముద్రాన్ని అమృతము కొరకై మధురము చేస్తున్నప్పుడు ముందుగా హాలాహలము ఉద్భవించింది. ముందు కష్టాలు వచ్చి తర్వాత సుఖాలు వస్తాయి అని చెప్తూ ఉంటాం కదా, ఆ విధంగానే ముందుగా కష్టాల రూపంలో హాలాహలము వచ్చింది. ఇది మామూలు కష్టమైతే కాదు కదా. ఈ హాలాహలం భయంకరమైనటువంటి అగ్ని స్వరూపంతో మండుతూ లోకాలనంతటినీ కూడా దగ్ధం చేసేస్తుందేమో అన్న భయానకంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ హాలాహలము భక్షించడానికి అతను సన్నద్ధుడైనాడు అన్న విధంగా మనకి హాలాహల భక్షణ ఘట్టంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఎలా ఉన్నది అంటే, తన చుట్టూర సంఘముల్ జయయత్వానములన్ విపిడిన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకు రమ్మని కెంగేల దెవల్చి కూచి కడిగానంకించి జంబూ ఫలం వని సర్వం కషమున్ మహావిషమునాహారించే హేలాగతిన్. సర్వలోకములలో ఉన్నటువంటి అన్ని జంతువులు కూడా, అన్ని జీవరాశులు కూడా భయభ్రాంతులై పారిపోతూ ఉన్న సమయంలో శివుడు అక్కడ నిలబడి రా అని పిలిచి తన చేతితో ఆ విషాన్ని, ఆ హలాహలాన్ని స్వీకరించి ముద్దగా చేసి అతను ఏదో జంబూ ఫలము నేరేడు పండును తిన్నట్టుగా ఎంతో హాగా స్వీకరించాడు అని చెప్పారు. సరే, అతను ఆ విధంగా స్వీకరిస్తూ ఉంటే ఆ శివుని మెడలో ఉన్నటువంటి పాములు, శివుని తలపై ఉన్నటువంటి చంద్రుడు లేక శివుని స్వరూపము ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని కూడా పోతన గారు తెలియజేస్తూ, కదలంబారవు పాప పేరు లొడలం గర్మాంబుజాలంబు బుట్టదు నేత్రంబులు నెర్రగావు నిజ చూటా చంద్రుడు గంజడు వదనాంభోజము వాడదా విషము నాపానించుచో దాయుచో బదిలుండై కడిగేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆ హలాహలాన్ని అతను పట్టుకుని ముద్దగా చేసి నోట్లో పెట్టుకుని తిని మింగుతున్నప్పుడు అటువంటి ఏ సమయంలోనూ కూడా అతని మెడ మీద ఉన్నట్టు పాములు ఎటువంటి భయం పొందకుండా హాయిగా ప్రశాంతంగా ఉన్నాయి, అవి కదలలేదు, మెదలలేదు అని చెప్తున్నారు. పోనీ శివుడి శరీరం మీద ఏమైనా కంపనాలు కనిపిస్తున్నాయి అంటే ఆ శివుడి శరీరంలోని ఏమాత్రము చెమట కూడా పట్టలేదట, కళ్ళు ఎర్రగా అవ్వలేదట, తన శిరస్సు మీద ఉండేటువంటి చంద్రుడు కూడా ఏమాత్రము ఎర్రబారలేదు, కదలలేదు, మెదలలేదుట. ఎంతో పదిలంగా ఉండి ఆ హాలాహలాన్ని తీసుకున్నాడు అని చెప్పారు. అంటే ఏదో ఐస్ క్రీము తిన్నంతగా ఎంతో సుఖముగా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తాడు ఆ శివస్వరూపం. ఇంకా చివరిగా ఈ ఘట్టానికి అంతటికీ ఎంతో ముఖ్యమైనదిగా శివుణ్ణి, ఒక మహాస్వరూపమైనటువంటి ఆ శివుణ్ణి గురించి ఒక్క కంద పద్యంతో ఎంతోగానో చక్కగా తెలియజేశారు పోతన గారు. మెచ్చిన మచ్చిక కలిగిన నిచ్చిన నీ వచ్చును ఇచ్చనరులకు జిచ్చు గడిగొనగవచ్చునే చిచ్చర రూపచ్చు పడిన శివునకు దక్కన్. ఎంతో ఎవరికైనా సరే ముద్దు వచ్చిందనుకోండి, ఎవరైనా ఎంతో ముద్దు చేద్దాము అనుకుంటే ముద్దు చేయొచ్చు కాక,
ఎంతో అభిమానం ఇంకా మనసులో కలిగింది అంటే అతనికి కావలసిన వస్తువులైనా ఇవ్వచ్చుగాక, లేకపోతే ఇతనికి నచ్చినటువంటి వస్తువులు వారికి దానం చేయొచ్చుగాక, ఇతరులు ఎవరికైనా ఇవ్వవచ్చునుగాక. కానీ చూసి చూసి మంటలను నిప్పును నోట్లో పెట్టుకుని తినవచ్చునా? అలాగ చేయగలిగిన వాడు ఎవరు అంటే చిచ్చరపిటుగచ్చు పడిన శివునకు దక్కన్ సాక్షాత్తు అగ్నిస్వరూపంతో ఉన్నటువంటి శివునికి తప్ప ఇంకెవరికి చెందుతుంది, ఇంకెవరు ఆ విధంగా చెయ్యగలరు అంటూ పోతన గారు ఈ పద్యాన్ని రచించారు. ఈ హాలాహల భక్షణము అనేటువంటి ఘట్టాన్ని చదివిన వారు, వినిన వారు, రాసిన వారు ఎవరికీ కూడా విషజంతువుల చేత ఎటువంటి బాధ ఉండదని, అగ్ని బాధలు ఉండవు అనేటువంటి విధంగా మనకి ఆ భాగవతంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో వీక్షకులందరికీ కూడా అటువంటి సత్ఫలితము కలగాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఉన్నటువంటి పద్యాలని ఒకసారి ఊటంకించడం జరిగింది. ఈ విధముగా మనం 7వ మంత్రము 8వ మంత్రముల యొక్క విపుల భావాన్ని తెలుసుకున్నాం. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.